బెసిరాజపల్లె బెసిరాజపల్లె చిన్నది
ఓ నాయనా మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటనే ఓ నాయనా నేను పుట్టినప్పుడు ఓ నాయనా నిండు అమాసనంటనే ఓ నాయనా మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటనే ఓ నాయనా మా నాయన గుండె కొట్టేల దశలను మోయల ముఖమంటనే పెరుగల్ల 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 పెట్టి రెట్టి బిడ్డలో రామశిలుక గౌరాలే నన్ను చేసి పెంచలే రామశిలుక పట్టా గొలుసులు తెచ్చనే ఓ నాయన తట్టి మురిసిపోయనే మా నాయన పట్టుల నాలు తెచ్చనే ఓ నాయన కట్టి మురిసిపోయనే మా నాయన పట్టా గొలుసులు తెచ్చనే ఓ నాయన పెట్టి మురిసిపోయనే మా నాయన పట్టుల నాలు తెచ్చనే ఓ నాయన కట్టి మురిసిపోయనే మా నాయన మారాని నేనైతే గుర్రమే బాబైన
నాయనా నా పెళ్లి చేసినాడులే మా నాయన కన్నీళ్లు దాచిగుండలా ఓ నాయనా అక్షింతలేసినాడులే మా నాయన ఏడు చెప్పుకునేలా ఓ నాయనా నా పెళ్లి చేసినాడులే మా నాయన కన్నీళ్లు దాచిగుండలా ఓ నాయనా అక్షింతలేసినాడులే మా నాయన చిన్ననాడు తన సంక దిగితే నేర్చినట్టు ఏడ్చుకుంటాన చేతులిడిసనే పెరుగల్లే పెరుగల్లా పెరుగల్ల పెట్టినట్టి బిడ్డలో రామసిలుక బావురాలే నన్ను చేసి పెంచలేమో రామసిలుక నేను నేనేంటిలో బావురాలే నన్ను చేసి పెంచలేమో రామసిలుక కోరని నిలవెత్తు పరాలే నలున్నాయే ఆవనమా సాగులాలే కోరని నిలవెత్తు పరాలే నలున్నాయే ఆవనమా సాగులాలే బాసింగా బలాలే బలుగున్నాయే సేతుల సిలకర బలాలే బలుగున్నాయే కోరని నిలవెత్తు పరాలే నలున్నాయే ఆవనమా సాగులాలే బాసింగా బలాలే బలుగున్నాయే సేతుల సిలకర బలాలే కలిసున్నాయే కోరని నిలవెత్తు పరాలే నలున్నాయే ఆవనమా సాగులాలే అరటి తోట వనములో చోడు చెప్పన కొడుకులో రారముల బావయ్య పగడాల పందిరి కిందికి రారముల బావయ్య పగడాల పందిరి కిందికి రారముల బావయ్య పగడాల పందిరి కిందికి పగడాల దండలిత్తవ పదిలేకనందు కొత్తవ పగడాల దండలిత్తవ పానందనందు కొత్తవ అరటి తోట వనములో చోడు చెప్పన కొడుకులో రారముల బావయ్య పగడాల బావయ్య పగడాల పందిరి కిందికి రారముల బావయ్య పగడాల పందిరి కిందికి కాల దండలిత్తవ దండనందు కొత్తవ పగడాల దండలిత్తవ దండనందు కిందికి పంది తోట వనములో చోడు చెప్పన కొడుకులో రారముల బావయ్య పగడాల పందిరి కిందికి రారముల కాల దండలిత్తవ రారాయనందు కొత్తవ రతనాల దండలిత్తవ రంభవనములో చోడు చెప్పన కొడుకులో రారముల బావయ్య మనసైన వాడివేనయ్య రారముల బావయ్య మనసైన వాడివేనయ్య రారముల బావయ్య మనసైన వాడివేనయ్య
వచ్చే సంవత్సరం వరకు ఎవరం ఎక్కడ ఎట్లుంటామో తెలియదు. అందుకే మనం పెద్ద గ్రూప్ ఫోటో తీసుకున్నాము. అందరం కలిసి ఒక ఫోటో తీసుకుందాము. ఇష్టం ఉన్న వారే కట్టించుకోండి, ఇష్టం లేని వారు ఓకే. ఎవరికైనా కావాలనుకుంటే చెప్పండి. అన్ని ఫోటోలు ఒక్కసారి అయితే కొంచెం మనకు రేటు కూడా తగ్గుతుంది. వందనం. చాలా బాగుంది. అలా అందరిని ఒక 100 మంది ఈ వేదిక మీద నేను అసలు ఎక్కడ కూడా చూడలేదు. ఒక పేరు విన కలుస్తారు, ఒక 10th బ్యాచ్ అని కలుస్తారు, డిగ్రీ బ్యాచ్ అని కలుస్తారు, బీడీ అని కలుస్తారు. ఇట్లా డిఫరెంట్ ఉంటుంది గట్టిగా. అయితే ఎక్కడైనా కూడా ఒక బ్యాచ్ చూస్తాం, కానీ ఇక్కడ ఓన్లీ ఆడపడుచులు మాత్రమే కలిశారు. 3 తరాలు అంటే ఇక్కడ 4 తరాల నుంచి కంటిన్యూ, అంటే ఏ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా ఒకటే సార్. అందరు నేను వచ్చినప్పుడు చూసినా కదా, బలగం సినిమా ఏడిపించారు, అందరు చూసారు నాకు తెలిసి. సేమ్ బలగం సినిమా నాకు కూడా ఏడిపించారు ఇవాళ మీరందరూ. అలాగే మాతృదేవోభవ, సో అది కూడా నేను చూసి ఎంత ఏడ్చిందంటే, నేను ఆ మదర్ సెంటిమెంట్ చాలా ఇష్టం నాకు. అసలు చిన్నప్పుడు మదర్ చనిపోయారు, ఆ సెంటిమెంట్ నాకు ఇవాళ మొత్తం మీరు అందరూ మా అమ్మాయిలు అందరూ కనబడతారు. చాలామంది నేను ఇస్తారైనా. ఇంకొకటి, వీడికి వచ్చిన మా అందరికీ మీకు పరిచయం చేసిన మాకు వదిన వచ్చేసి మన అల్వాల్లో ఉంటుంది జ్యోతి వదిన, అమరం రామరెడ్డి వాళ్ళ జ్యోతి వదిన, సుధాకర్ రెడ్డి సార్ వాళ్ళకి తెలిసిన వాళ్ళ రిలేటివ్ నేను. సో నేను వచ్చేసి నాది హైదరాబాద్లోనే ఉంటాను. సో నేను ఒక చిన్న అక్కడ వదిన ఫోన్ చేసి ఇట్లా ఉంది, మేము గెట్ టుగెదర్ అవుతున్నాం, మాకు ఏదైనా చూడండి అని చెప్పన్నారు. సో వదిన నేను ఎలా అయినా మీకు కలుస్తాను అని చెప్పాను. ఒక 2 రోజులు బిజీ ఉండి మళ్ళీ కలవలేకపోయినా. తర్వాత ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చింది, మరి ఏం చేద్దామని చెప్పాను. నన్ను అడిగారు, సరే వదిన మీరు ఏమి అనుకుంటున్నారు చెప్పండి, నేను దానికి అరేంజ్ చేయడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పాను. సో చెప్పిన వెంటనే నేను ఏదైనా సరే వదిన మీరు చేద్దామని చెప్పాను. సో అందరు ముందుకు వస్తారు కాబట్టి ఫస్ట్ అందరూ ముందుకు వస్తారా రారా అని అడిగారు. సో ఫస్ట్ కొంతమంది ముందుకు వచ్చారు, తర్వాత రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరే అంతా అని. స్టార్టింగ్ ఎవరైనా అదే ప్రాబ్లం ఎక్కడైనా కూడా.
సో ఇంతమంది వస్తారని నేను కూడా అనుకోలేదు. ఒక 50 మంది వస్తే ఎక్కువ కావచ్చు అనుకున్నా, కానీ ఇక్కడ వస్తుంది 150 మంది దాకా అయిపోయారు పిల్లలతో సహా. పొద్దునైతే ఇంకెక్కువ ఉన్నారు. సో పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. మెయిన్ ఉద్దేశం నేను చెప్పేది ఒకటే, నేను ఇన్స్పిరేషన్ అయ్యి మీ అందరికీ ఒక చిన్న మోటివేషనల్ ఇవ్వడానికి వచ్చాము. ఇప్పుడున్న కల్చర్ను ఎలా ఉంటారు, కుటుంబంలో ఎలా ఉండాలి, పెద్దలు ఎట్లా గౌరవిస్తారు, పిల్లలు ఎలా ఉంటారు, పిల్లలు ఫోన్కి ఎట్లా అడాక్ట్ అవుతారు, పిల్లలు వాళ్ళు ఎలాంటి గేమ్స్ ఆడిపియాలి, ఎలాంటివి ఉండాలని ఇవాళ చాలామందికి తెలియట్లేదు. సో దాని విషయంలో కొంచెం మాట్లాడుతూ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకోవడానికి మేము హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చినామండి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఒక బీమా, అంటే మన కుటుంబానికి రక్షణ కావాలని ఉండడానికి మీకు ఒక బీమా గురించి చెప్పడానికి మేము వచ్చాము. దానికోసం మేము కరీంనగర్ నుంచి వెళ్ళి మా విజయగిరి శ్రీనివాస్ సార్ మా మిత్రుడు నరేష్ సార్ కూడా వచ్చారు. వీళ్ళు దాదాపు ఒక 3000 మంది కుటుంబానికి ఇంతవరకు ఆర్థిక భరోసా ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా అదే ప్రోగ్రాం కాకుండా రీసెంట్గా శ్రీనివాసుల సేవా సమితి అని ఒకటి ప్రోగ్రాం పెట్టాము. వరల్డ్ రికార్డు కూడా వచ్చింది దాని మీద. అంటే ఓన్లీ శ్రీనివాస్ పేరు, ఎవరు ఉండరు. శ్రీనివాస్ పేరు ఉంటే దాని ఆ గ్రూప్లో ఉంటారు. సేమ్ ఇలాగా ఎట్లయితే గ్రూప్ క్రియేట్ చేసారో అలా క్రియేట్ చేసి ఇచ్చాము. అదే కాకుండా చాలా స్కూళ్ళల్లో, అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా పేద పిల్లలు ఉంటారు కదా, చదువుకొని ఫస్ట్ వచ్చిన వాళ్ళకు, ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రగతికి పట్టాభిషేకం అనేది పిల్లలకు గుర్తింపు పొంది వాళ్ళకు సన్మానం చేయడం జరిగింది. లాస్ట్ కరీంనగర్ మొత్తం డిస్టిక్ మొత్తం తీసుకున్న ఒక్కొక్క మండలానికి 3 తీసుకొని దాదాపు 250 మంది పిల్లలకు వరకు వచ్చారు. వాళ్ళందరికీ ప్రోగ్రామ్ మేమే అరేంజ్ చేసాము. జస్ట్ ఫుడ్ అంతా మేమే అరేంజ్ చేసుకొని వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చేసి షాల్వా కప్పి సన్మానించి చేయడం జరిగింది. ఇలాగే ఈ మధ్య కూడా అంటే కొత్తగా ఇంకోటి ప్రోగ్రాం కూడా చేశాం. ఇప్పుడు చాలా ఎండలు ఉన్నాయి. ఇంతకుముందు అంటే అడవులు చాలా ఉండేవి, ఇప్పుడు అడవులన్నీ అంతరించిపోతున్నాయి. అడవులు కూడా పెంచాలని చెప్పి ఒకటి సీడ్ బాల్ కూడా మేము ముందుకు వచ్చినాం. అంటే మనం ఇప్పుడు గిరి ప్రదర్శన చేస్తున్నాం కదా, కొండగట్టు గిరి ప్రదర్శన, చాలామంది వస్తారు. అందులో కూడా మన సురేష్ ఆత్మారావు గురూజీ అని ఉంటారు, మరి యూట్యూబ్లో చూస్తే చూడవచ్చు. ఆ గురూజీ గారి ద్వారా ఇన్స్పిరేషన్ తోటి ఈ మన స్వీట్ బాల్స్, అంటే మనం మట్టి తీసుకొని బాల్ తయారు చేసి మళ్ళీ మనం మొలకెత్తడానికి వడిలోనే చేస్తాము. అటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో ఈ విధంగా మీ ముందుకు వచ్చి నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అని కావాలని చెప్పి దానికి మోటివేషన్ చేయడానికి మా విజయగిరి శ్రీనివాస్ సార్ని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మైకంటే నన్ను వాయిస్ వినబడుతున్నాను కూడా. ఇంతవరకు అలాంటి అంటే వేదిక అనేది ఎవరు ఏర్పాటు చేయలేదు. ఒక ఊరికి సంబంధించినటువంటి ఆడపడుచుల వేదిక అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైనది. అందరూ కలిసి ఇప్పుడు ఏమవుతుందని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతుంది. అందరి చేతులలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఒకసారి చేతుల్లో పెట్టండి. యూట్యూబ్లో ఎంతమంది చూస్తున్నారు, రీల్స్ ఎంతమంది చూస్తున్నారు. లేదు ఉన్న వాళ్ళు లేవట్టండి, ఉన్నవాళ్ళు. లేని వాళ్ళు లేవట్టండి. ఒకవేళ లేని వాళ్ళు యూట్యూబ్, రీల్స్, ఫేస్బుక్ చూడని వాళ్ళు కనీసం ఒక 10 మంది కూడా లేదు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఒక వస్తువును కనిపెడితే ఆ వస్తువు అనేది కనెక్టివిటీని, అంటే సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి, వ్యాపార అభివృద్ధిని పెంచుకోవడానికి, జ్ఞానాన్ని పెంచుకోవడానికి, మంచి విషయాలు పంచుకోవడానికి ఉపయోగపడాలి. కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ దేనికి వాడుతున్నారు? దానివల్ల కంటి చూపు, మెడ నొప్పి, లాస్ట్కి వస్తే ఇట్లా అని ఏలు నొస్తుంది. ఈ ఏలు ఎక్కడి వరకు నొస్తుందంటే, ఈ చెయ్యి ఇక్కడి వరకు నొస్తుంది, తర్వాత ఇక్కడి వరకు వస్తుంది, మెడ నొప్పి వస్తుంది. చాలామందికి మీకు ఇలా ఎంతమందికి నొప్పులు వచ్చినాయి ఈ చెయ్యిది చెప్పండి మీరు. అంటే నిర్మోహమాటంగా నాకు కూడా వచ్చింది ఒకరోజు కూడా. అంటే ఎందుకు చెప్తున్నాను నేను ఇదంటే, టెక్నాలజీ ఎంత పెరుగుతుంటే అంత అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం. ఈ చుట్టూ ఉన్న పొలాలు చూడండి వాస్తవంగా. అంటే ఈ ఒకప్పుడు ఎట్లా అంటే, పశువుల పెంటతోటి పశువుల ఎరువు పోసి కానుగ చెట్టు, అందరికి అర్థమవుతుంది కదా, పశువుల పెంట పోసి పండించేటువంటి రైతులు ఉండే ఒకప్పుడు. సో అప్పుడు 6 నెలల పంట ఉండేది. అప్పుడు అంటే ఒక 25-30 సంవత్సరాల కిందట 6 నెలలకు ఒక్కసారి క్రాప్ తీసేవాళ్ళు. అప్పుడు 100 సంవత్సరాలు, 120, 130 సంవత్సరాలు ఆరోగ్యంగా బతికిన వాళ్ళు ఉన్నారు.
ఆ పంటను ఎప్పుడైతే తగ్గించినామో 120 రోజులకు తగ్గించినాము, అంటే 3 నెలలు 4 నెలల్లో వస్తున్నాయి పంటలు. సో ప్రతిదీ ఏంటి, డిఏపి, యూరియా, తర్వాత ఫ్యూరిడాన్ గుళికలు. ఒకప్పుడు ఎర్రలు ఎట్లా ఉంటుండే, నత్రజని అవే తయారు చేసేటి. ఆ నత్రజని ఎర్రలు కొరకుండా మనం ఫ్యూరిడాన్ గుళికలు అంటే తిమ్మటి గుళికలు చల్లుతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మీరు అర్థమైతే చెప్తాను, అంటే ఏ స్థితి నుండి ఏ స్థితికి వచ్చినాం అనేది గుర్తు చేస్తున్నా. ఒకప్పుడు తొక్కుడు బిల్ల ఆడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇలా? ఎంతమంది ఆడుతున్నారు ఇప్పుడు పిల్లలు? తొక్కుడు బిల్ల ఆడుతున్నారా? ఆడలేదు. సో ఈ తొక్కుడు బిల్ల ఆడడం వల్ల బాల్తోటి కొట్టుకోవడం, ఇవన్నీ పల్లి ఆట, సో సిర్రగోనె, కొంతమంది సిర్రగోనె కూడా ఆడిన వాళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే అవన్నీ లేవు ఇప్పుడు, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేవు. బావిలలో నీళ్లు చేస్తే కూడా అది ఎక్సర్సైజే. చాంతాడు పట్టుకొని బొక్కన లోపలికి వేసి చేస్తే కూడా ఎక్సర్సైజే. సో ఒకప్పుడు నులక మంచం ఉండే, తర్వాత నవారు మంచం అయింది, నవారు మంచం పోయి పట్ట మంచం అయింది, పట్ట మంచం పోయి ఇప్పుడు ఏమైంది, డెకోలం మంచం అయింది. సో కింది నుంచి మొబైల్ ఫోన్ వాడుతున్నాం. ఇందాక శ్రీనివాస్ సార్ చెప్పాడు, శ్రీనివాసుల సేవా సంస్థ పెట్టామని చెప్పి. ఇటువంటి కనెక్షన్స్ మనసు విప్పి మాట్లాడుకునే మనిషి దొరుకుతలేడు. చిన్న చిన్న కుటుంబాలు విభజించబడుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండే, 4 అన్నదమ్ములు ఉన్న, 5 అక్కచెల్లెళ్ళు ఉన్న, 6, వీళ్ళందరూ 10 మంది 12 మందిని సాది పెద్ద చేసి పెంచి పెళ్ళిళ్ళు చేసి ఒకరి ఇంటికి ఇచ్చి వాళ్ళని కూడా బాగోలు చూసి వాళ్ళ పురుడు పోసి అన్ని కార్యక్రమాలు చేసినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. సో అంత ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం అరే మనం అది తీసుకెళ్ళి కడదాం ఫస్ట్ అని చెప్పి వచ్చిన తర్వాత అందరు షేర్ చేసుకునేవాళ్ళు. ఇది 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం చెప్తున్నాను నేను. అంటే ఒక్కరికి కష్టం వచ్చినా మిగతా వాళ్ళందరూ కలిసికట్టుగా చేసేవాళ్ళు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమైంది, చిన్న కుటుంబ వ్యవస్థకు మారిపోయింది. కోడలు ఏం చూపెట్టారు, అత్తను కోడల్ని ఎట్లా ఉంటుందా లేదో తెలియదు. సో ఎప్పుడు కానీ చిత్రాన్ని చూస్తాం కదా, సినిమాని చూసినప్పుడు ఏమవుతుంది, మెమొరీలో ఉంటుంది. రేపు ఏం జరగబోతుందో ఈ రోజు తను కోడలు కొడుతుందా, కోడలు అత్తను కొడుతుందా ఫస్ట్, లేదంటే భార్యను భార్యల రీల్స్లలో ఎక్కడన్నా పెడితే దేవక్కపల్లి ఆడపడుచులు అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోతుంది. సో ఇంకా మిగతా ప్లేస్లలో కూడా ఇట్లాంటి కార్యక్రమం జరగాలి. ఎందుకంటే మానసికంగా ఫస్ట్ మన మానసికంగా ఆనందం కలగాలి. ఆ మానసిక ఆనందం ఎప్పుడు కలుగుతుంది, 4, 10 మంది 20 మంది 50 మంది 100 మంది కలిసినప్పుడే కలుస్తుంది. ఇటువైపు రాలే ఓ, మరి అక్కడికే వచ్చింది మళ్ళొకసారి అట్లే.
சிறுகுடை மீறிய மழை போலவே நாள் போகுதே, பெருவரம் வாங்கிய தவம் போலவே வாழ்வானதே. உள்ளிலே என் உள்ளிலே மெல் மெல்லமாய் செல்லமாய் கொஞ்சதே மனமே. யாவுமே மாறுதே பூமிதான் இதுவோ சக்கரே சக்கரே சக்கரே. ఉంటే చాలే నువ్వుంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనంది అదేమిటో కుదురుగా ఉండలేని నువ్వుంటే అడిగితే అదేమిటో అర్థం కాదు నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదు పుట్టిందంటే నీతో తప్ప పోనే పోదే ప్రేమంతే దారేలేని ఊరినే అడిగానుగా నువ్వేగా దారని నాకు చూపుతుంది కమ్ముకున్న మబ్బులో వెతికానుగా అరే గాలి వానై నన్ను తాకుతుంది నాకే తెలియని నాలో యుద్ధమా లోన సంద్రమా లేదే పొంగుతున్నదే ఇంకేదో పేరు లేదుగా ఇంతే మాట్లాడుగా అంతే ఒప్పుకో మరి వింతేలే నువ్వుంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో భాషలకే అందనంది అదేమిటో